అరే కొంచెమన్నా హ్యుమానిటీ రెస్పాన్సిబిలిటీ లేదా అబ్బా? రోజుకి హైదరాబాద్లో వందల కొద్ది యాక్సిడెంట్లు అవుతుంటాయి. అందులో ఒకటి ఇవాళ పొద్దున మా ఫ్రెండ్కి జరిగింది. మా ఫ్రెండ్ గారు కరెక్ట్ రూట్లోనే పోతుండు, కానీ ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీడు కింద పడ్డాడు, కానీ ఆ పర్సన్ కనీసం లేపకుండా డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు, అంతే, కనిపిస్తలేడు. ఇక్కడ పక్కనున్న ఇద్దరు మిడిల్ ఏజ్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు ఫోన్ చేశారు. అక్కడ వాళ్ళు కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? అరే నువ్వే గుద్దినావు బై, నీది తప్పుంది కాబట్టి అరే ఏమైందన్నా లేకపోతే తాకిందా అని కొంచెం లేపి నీళ్ళు అని ఉంటుంది బై. ఓకే, ఆయనకి చిన్నగా ఇంజూర్ అయింది, బయటపడ్డాడు. అదే పెద్దగా ఇంజూర్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కొంచెం రెస్పాన్సిబిలిటీ హ్యుమానిటీ చూపెట్టండి. మనుషులం మనం. మా ఫ్రెండ్ అనే కాదు, నీకు కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కావచ్చు. అప్పుడు ఇడిచిపెట్టిపోతూ ఊకుంటావా? అప్పుడు నీ ప్రాణం పోతుంది కావచ్చు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్కే అయింది అని కాదు. మీరు డ్యాష్ ఇచ్చినా ఇంకొకరు డ్యాష్ ఇచ్చినా అక్కడ డిస్కషన్ చేయండి. నీ తప్పు అయితే సారీ చెప్పండి, లేకపోతే ఇంకోసారి కాకుండా చూసుకోండి. వేరేటోళ్ళ తప్పు అయితే అది తప్పు బేటా అని చెప్పి ఇట్లా కాకుండా చూసుకోమని వాళ్ళకి చెప్పండి. కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండా హ్యుమానిటీ లేకుండా అస్సలు ఇది కరెక్ట్ కాదు.